అయితే ఇప్పుడు మరి జస్ట్ వెయిట్ చేస్తున్నాం మీరు ఏం మార్పులు చేర్పులు తీసుకొస్తారో మీ కొత్త హోదాలో అని. ఎస్పెషలీ ఇప్పుడు న్యూస్ కవరేజ్లో నిష్పక్షపాతంగా ఉండడానికి, అలాగే అన్ని మంచి పనులకి కూడా న్యూస్లో ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. అలానే మీ ద్వారా అది అవుతుంది. మీరు చెప్తే వింటారు సార్ అందరూ. అది నా నమ్మకం, మా అందరి నమ్మకం అది. రైట్. అండ్ ఇప్పుడు అయితే రాబోయే రోజుల్లో వేర్ ఇస్ యువర్ పొలిటికల్ ఆస్పిరేషన్ సార్, వేర్ ఇస్ యువర్ సినిమా ఆస్పిరేషన్? ఎలా ఉంటుందో తెలియదు. పలానా దగ్గర నుంచి పోటీ చేయండి అనుకోండి, ఆర్డర్ ఇస్తే చేసేస్తారు. అయితే పోటీ చేసేస్తారు. అయితే మీరు రెడీ అయిపోతారు క్రియాశీలకంగా. కబుర్ అందిందా సార్ మనలో మాట? మనలో మాట ఏమన్నా చెప్పారా? ఏంటిది? టికెట్ రావచ్చని రాగానే చెప్తాను నేనే మీకు. రాగానే నాకే చెప్తారు? ఎవరికి చెప్పదు. అయ్యా బాబోయ్ సార్, అదే కానీ మేము ఆశించాం సార్ చాలా మీరు అదేని. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులలో మీకు నచ్చిన ఒకటి రెండు విషయాలు అంటే మీరు గమనించి అరే ఇది బాగుంది అని అనిపించిన, మిమ్మల్ని వ్యక్తిగా కదిలించిన ఉంటాయి కదా సార్? అన్ని మంచి పనులే కదండి. నవరత్నాలు ఏదైతే కమిట్ అయ్యారో అవన్నీ అమలు చేశారు కదా, అందరూ అందుకుంటున్నారు. అండ్ అలాగే కొంతమంది పేదవాళ్ళకి ఇల్లులు సో ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయి. అవన్నీ మంచి పనులే కదా. మంచి పనులు కాబట్టి తప్పకుండా మీరు వచ్చారంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. మీరు మీ వంతుగా కూడా మీరు ఏదో ఒకటి మంచి డెఫినెట్గా ప్రజలకు చేస్తారని చెప్పి. అండ్ రాబోయే సినిమాలు ఏంటో చెప్పండి సార్. రాబోయే సినిమాలు రవితేజాది ధమాకా, గోపీచంద్ పీపుల్ మీడియా, అది ఇంకా టైటిల్ పెట్టలేదు, అదొకటి. ఆ తర్వాత కథ వెనక కథ అని ఒక సినిమా కొత్తది. అండ్ ఇంకో 2 సినిమాలు పేర్లు పెట్టలేదు. అలాగే కన్నడలో కూడా యాక్ట్ చేస్తున్నాను. ధ్రువ సజ్జా అని మీరు వినే ఉంటారు, అర్జున్ గారి మేనర్. అవును అవును అవును. ఆ అబ్బాయి ఒక సినిమా. ఉసిరే ఉసిరే అని చెప్పి ఒకటి కొత్తోళ్ళది, బిగ్ బాస్ కన్నడలో విన్నర్ అయ్యాడు అబ్బాయి. ఆ అబ్బాయి హీరోగా ఒకటి, దాంట్లో సుదీప్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఒక తమిళ సినిమా ఒకటి. సో మొత్తం మీద అయితే ఫుల్ అన్ని భాషల్లో ఫుల్. తమిళ్ பேச தெரியும் உங்களுக்கு? எதுக்கு தெரியாது. உங்களுக்கு தெரியுமா? எங்களுக்கு ரொம்ப நல்லா தெரியும் சார். எப்படி? எங்கள் அம்மா பிறந்து வளர்ந்ததெல்லாம் சென்னை. அதனால நான் வந்து போயிட்டே இருப்பேன். ஹாலிடேஸ் வரும் இல்லையா, அப்போ பாட்டி தாத்தா வீட்டுக்கு போயிட்டு அங்கே போய் ஃப்ரெண்ட்ஸ் எல்லாம் கூட விளையாடுறதுக்கு நானே கற்றுண்டேன். ಓಕೆ. ತಮಿಳ್ பேச தெரியும், ಕನ್ನಡ ಗೊತ್ತು ನನಗೆ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ? ನಮಗೆ ಗೊತ್ತು. ಅದೇ మలయాళం అరేం కొరచారేం ముక్కే అంతే. ఎంత చేట అంతవరకు వేరే కాటర్ వెళ్ళి అది కూడా తెలుసు సార్. అది మలయాళమే, ఎందుకంటే ఎవరికి అర్థం కాదు కాబట్టి. సో అది సార్, మీ జుబేదా గారికి స్ఫూర్తి మీరేనా సార్? 2 years నుంచి అడుగుతుంటాను. కాకపోతే ఒక 1 yearలో అద్భుతమైన పేరు సంపాదించారు. ఏ పేరు సార్? అసలు నేను అన్ని వీడియోలు చూస్తున్నాను సార్. మీరు సెహరీకి ఏమేమి వంట చేస్తారు మొదలుకుని రోజాలు అన్ని ఉంటారు సార్? 30 days ఉంటాను. మీరు అసలు 30 days రోజా ఉంటాను. 5 times నమాజు, తరాబీ, ఎవ్రీడే తరాబీ మిస్ అవ్వను. రోజు తరావీ చేస్తారు? రోజు తరావీ చేస్తారు. అసలు రంజాన్లో చేస్తారు కదా సార్ తరావీ? రంజాన్లో ఎక్కువ చేస్తారు తరావీ అంటారు. తరావీ అవును. మీరు రోజు, ఎందుకంటే ఇప్పుడు 11 నెలలు నువ్వు హ్యాపీగా ఉంటున్నావు, అద్భుతంగా లైఫ్ లీడ్ చేస్తున్నావు. సో 1 month నా కోసం నువ్వు చేయలేవా? ఆ 1 month డెడికేట్ చేసామనుకో 1 months హ్యాపీగా ఉండొచ్చు. సో గొప్ప విషయం సార్ చాలా. అంటే మీరు అంత బిజీగా ఉంటూ, అంటే గొప్ప విషయం అంటే మీరు బిజీగా ఉంటూ నిష్టగా అవన్నీ పాటించగలగడం అన్నది మరి అది అద్భుతం సార్. అయితే జుబేదా గారితో మాకు ఒక చిన్న పరిచయం ఇప్పిస్తే, మీరు ఇంట్రొడ్యూస్ చేసి, ఏదో మాకు తెలిసిన స్వప్న అని చెప్పి మేము కూడా సంతోషపడతాం సార్. విల్ బి వెరీ హ్యాపీ టు. తెలుసా? అయితే తప్పకుండా కలవాలి సార్ త్వరలో. మీకు వన్స్ అగైన్ అమ్మాయి పెళ్లి చేసినందుకు కంగ్రాచులేషన్స్ సార్. అండ్ అలాగే ఏపీలో గవర్నమెంట్లో మీకు కీలక పదవి రావడం కూడా చాలా హర్షణీయ పరిణామం. బట్ ఇంతటితో మీరు ఆగరు మాకు తెలుసు. గవర్నమెంట్ కూడా మీకు రాబోయే రోజుల్లో పార్టీ కూడా ఇంకా కూడా గుర్తించి మీకు బిర్యానీ, అరటిపండుతో పాటు షీర్ కుర్మా కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.